ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణబాబు టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏమైంది, వరద బాధితులు బిర్యానీ పొట్లం కోసం తిరిగినట్టు తిరుగుతున్నావు అని నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది. అబ్బబ్బబ్బా, ఎంత బాగా పోల్చావో, ఇంత అందమైన దాన్ని, ఇంత తెలివైన దాన్ని పెళ్లి చేసుకుంటానని నేను కల్లో కూడా అనుకోలేదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. కాంప్లిమెంట్లు సెటైర్లు పక్కన పెట్టి ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావో కంటెంట్కి రా అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా టెన్షన్ పడవు ఏంటి, నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి టెన్షన్ పడుతూనే ఉన్నాను, ఒక షుగరు బీపీ అటాక్ అవడమే ఉంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది. సంక్రాంతి సంబరాల్లో స్వామీజీ పోల్చిన బాంబు ఎఫెక్టు ఇంట్లో చూస్తున్నావు కదా, అవని ఇక క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెడుతుంది. స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు ఫైనల్గా హాస్పిటల్ దగ్గరకు చేరుకుంటుంది. అప్పుడు మన పరిస్థితి ఏంటి, మన బ్రతికేంటి? ఫైనల్గా 100 దెబ్బలు పూర్తి చేసుకుని కృష్ణుడి దగ్గరికి చేరిన శిశుపాలుడు అయితే మనకి పడుతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అబ్బా, చాలా దూరమే ఆలోచిస్తున్నావు కృష్ణ అని నిహారిక అంటూ ఉంటే ఆలోచించుకుంటా ఎలా ఉంటాను? ఆ రోజు హాస్పిటల్లో మాస్టర్ ప్లాన్ వేసింది ఎవరు? నర్స్ మోహన డబ్బులు కొట్టి అవని నుంచి బిడ్డను దూరం చేసింది ఎవరు? హాస్పిటల్లో జరిగిందంతా నర్స్ ద్వారా అవనికి తెలిసిందంటే మన జీవితాలకు ఎండు కార్డు పడ్డట్టే. ఇవన్నీ ఆలోచించుకుంటే టెన్షన్ రాదా, బీపీ రాదా అని కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటాడు. 5 సంవత్సరాల క్రితం జరిగింది బయటపడుతుందని నేను అస్సలు టెన్షన్ పడట్లేదు. మరొక విషయం గుర్తుంచుకో, ఆ నర్సుకి నేనంటే నిద్రలో కూడా భయమే. అది నా కళ్ళ ఎదురు పడ్డా నా గురించి ఆలోచించిన దాని మృత్యువే గుర్తుకొస్తుంది. ఆ రేంజ్లో భయపెట్టాను. అయినా అది కోమాలోకి వెళ్ళి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందో హాస్పిటల్ వాళ్ళకు కూడా తెలియదు. సో డోంట్ వరీ బాబు, నువ్వు అనుకున్నట్టు అవని మన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటే అప్పుడు ఆలోచిద్దాం. అవనికి ఎప్పటికీ తన కూతురు గురించి తెలియకుండా చేస్తాను. స్వామీజీ చెప్పిన కాడే ఆ న్యూస్ ఆఫ్ చేస్తాను అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది. మరోవైపు అక్షయ వేదవతి ఇచ్చిన బహుమతిని చూసి ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు శౌర్య అక్షయని చూస్తుంది. ఆడుకుంటున్నావా, నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి అక్షయ రూమ్లోకి వెళ్తుంది. ఒకసారి స్కూల్లో నాకు రన్నింగ్ రేస్లో బహుమతి రాకుండా చేశావు, మొన్న ముగ్గుల పోటీల్లో నాకు బహుమతి రాకుండా చేశావు, నాకు ఓటమి అసలు నచ్చదు అని శౌర్య అక్షయ్కు చెప్తూ ఉంటుంది. గెలుపు ఓటములు సహజం శౌర్య, ఈరోజు నేను గెలిచాను, రేపు నువ్వు గెలవచ్చు అని అక్షయ్ చెప్తూ ఉంటే ప్రవచనాలు వల్లించుకు అని శౌర్య చెప్తూ ఉంటుంది. నేను మీ ఇంటికి రావటం నీకు ఇష్టం లేదు, కానీ నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోను కదా, మన ఇద్దరం ఉన్నంతకాలం అక్క చెల్లెల్లా కలిసి ఉందాం అని అక్షయ చెప్తూ ఉంటే అది జరగదు, నువ్వంటే నాకు పీకల దాకా కోపం ఉంది, అందుకే నువ్వు అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే దారి మధ్యలో గాజు పెంకులు వేశాను, నీ కాళ్ళకు గాయాలయ్యేలా చేశాను. ఈ విషయం నువ్వు ఇంట్లో ఎవరికీ చెప్పినా ఇప్పుడు వాళ్ళు ఎవరు అమ్మరు అని శౌర్య అక్షయ్కు చెప్తూ ఉంటుంది. ఎదుటి వారికి అన్యాయం చేయాలని చూస్తే అది నీ భవిష్యత్తుకి మంచిది కాదు శౌర్య అని అక్షయ్ చెప్తూ ఉంటే నీతులు చెప్తే వినటం నాకు చాలా కష్టంగా ఉంది. ఆ గిఫ్ట్ని నేను నీ చేతుల్లో చూడలేకపోతున్నాను, నాకు దక్కంది ఎవరికి దక్కటానికి వీల్లేదు, అది ఇలా ఇవ్వు అని శౌర్య అక్షయ్ను గిఫ్ట్ అడుగుతూ ఉంటే నేను ఇవ్వను అని చెప్పి అక్షయ్ అంటుంది. ఇక బలవంతంగా అక్షయ్ చేతిలోంచి శౌర్య గిఫ్ట్ని లాక్కుని విసిరి కొడుతుంది. దాంతో గిఫ్ట్ పగిలిపోతుంది. ఇక గిఫ్ట్ పగిలిన సౌండ్ వినిపించి వేదవతి ఏం జరిగింది, ఆ సౌండ్ ఏంటి అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్షయ శౌర్య ఉన్న రూమ్లోకి వస్తుంది. గిఫ్ట్ పగలటం చూసి ఇది ఎలా పగిలింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పగలలేదు గ్రాని, పగలగొట్టారు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. ఎవరు పగలగొట్టారని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు, ఈ అక్షయే. నాకు వేదవతి గారంటే ఇష్టం లేదు, వేదవతి గారు ఏదో బహుమతి ఇస్తారనుకుంటే ఈ గాజు బొమ్మ ఇచ్చింది, ఇది మాత్రం నాకు వద్దు అని చెప్పి విసిరికొట్టింది గ్రాని అని శౌర్య చెప్తూ ఉంటుంది. ఎంత అహంకారమే నీకు, ఇంకా ఏం కావాలనుకున్నావే, వజ్ర వైడూర్యాలు దండలు నీ మెడలో వేస్తారనుకున్నావా అని వేదవతి అక్షయ్ను అడుగుతూ ఉంటుంది. అమ్మగారు, శౌర్య అబద్ధం చెప్తుందండి అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. ఎందుకే మళ్ళీ మాట మారేస్తున్నావు, మా గ్రాని చేతులతో గిఫ్ట్ తీసుకోవడం నీకు ఇష్టం లేదని చెప్పావు కదా అని శౌర్య అంటూ ఉంటే నాకు కూడా నా చేతులతో నీకు గిఫ్ట్ ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు, ఏదో గెలిచావు కదా అని గిఫ్ట్ ఇచ్చాను, నువ్వు పైకి కనిపించే అంత అమాయకురాలు కాదు, నాశనం అయిపోతావే, అయ్యో చా అని చెప్పి వేదవతి నుంచి వెళ్ళిపోతుంది. బాగా అయిందా, మా గ్రాని బాగా తిట్టిందా, ఈ రోజు నుంచి రోజుకి ఒక్కసారైనా నిన్ను తిట్టిస్తాను, అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, జింగిచక అని చెప్పి శౌర్య అక్షయ్ పక్కన నుంచి డాన్స్ వేస్తూ ఉంటే శౌర్య విసిరేసిన గిఫ్ట్ పగులుతుంది కదా, ఆ గిఫ్ట్ గాజు పెంకులు
శౌర్య కాళ్ళకి గుచ్చుకుంటాయి. అమ్మా అని చెప్పి గట్టిగా అరిచి అక్కడే కూర్చుండిపోతుంది. అయ్యో ఏమైంది శౌర్య అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది. గాజు పెంకు గుచ్చుకుంది అని చెప్పి శౌర్య చెప్పడంతో నువ్వు కదలకుండా ఉండు, గాజు పెంకు నేను తీసేస్తానని చెప్పి అక్షయ శౌర్య కాళ్ళలోంచి గాజు పెంకు తీసేస్తుంది. ఇక్కడే కూర్చో, పసుపు తీసుకొస్తానని అక్షయ్ చెప్తూ ఉంటే ఏం అవసరం లేదు, నేను ఇంట్లోకి వెళ్ళి ఆయింట్మెంట్ రాసుకుంటానని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. ఎప్పటికైనా గుర్తుంచుకో శౌర్య, ఒకరికి హాని చేయాలని చూస్తే కనుక మనకే హాని జరుగుతుంది, ఇది దేవుడు వేసిన శిక్ష అని అక్షయ శౌర్యకు చెప్తూ ఉంటుంది. దొరికాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో అని శౌర్య కుంటుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పగిలిన గాజు పెంకులను అక్షయ ఏరుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్ బిస్కెట్స్ తీసుకుని అరవింద ఆశ్రమంకు వస్తారు. అవని పాప చనిపోయిందని హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు, కానీ బ్రతుకుందని స్వామీజీ చెప్తున్నారు. పాపను వెతకడం ఈ ఆశ్రమం నుంచే మొదలు పెడదాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఆశ్రమంలోకి వస్తారు. ఆశ్రమంలో వల్ల ఎవరు కావాలండి అని అడుగుతూ ఉంటారు. ఒక విషయం గురించి మాట్లాడటానికి వచ్చాము, ఆశ్రమం నిర్వాహకులకు ఎక్కడా అని అవని అడుగుతూ ఉంటుంది. మేడం ఈ బిస్కెట్స్ పిల్లలకి ఇవ్వండి అని శ్రీకర్ చెప్తూ ఉంటే మీ చేతులతోనే ఇవ్వండి అని చెప్పి ఆశ్రమం వాళ్ళు చెప్తూ ఉంటారు. పిల్లలు ఇలా రండి, సార్కి మేడంకి నమస్కారం చెప్పండి అని ఆశ్రమం వాళ్ళు చెప్పడంతో సార్ నమస్కారం, మేడం నమస్కారం అని ఆశ్రమం పిల్లలు చెప్తూ ఉంటారు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి ఆశ్రమం పిల్లలందరికీ కూడా బిస్కెట్స్ ఇస్తారు, వెళ్ళి కూర్చొని తినండి అని చెప్పి అవని చెప్పడంతో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆశ్రమం పిల్లలు పక్కకు వెళ్తారు. మేడం ఇందాక వచ్చేటప్పుడు చూశాను, కొంతమంది పిల్లలు బట్టలు ఉతుక్కుంటున్నారు, ఒక అబ్బాయి కాలికి రక్తం కారుతుంది, ఎందుకు వీళ్ళకు ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద శిక్ష అని అవని అడుగుతూ ఉంటుంది. కొంతమంది డబ్బున్న వాళ్ళు వాళ్ళ జల్సాలకు ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెడతారు, కానీ ఇలాంటి పిల్లలను ఆదుకోవడానికి రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడుతూ ఉంటారు మేడం. ఆశ్రమాలు ఎక్కువైపోయాయి, ఫండ్స్ తక్కువైపోయాయి. కొంతమంది ఏమో ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి చెత్తకుప్పల్లో వదిలేస్తారు, కొంతమంది పిల్లల్ని ఎత్తుకుపోయి ఏం చేసుకోవాలో అర్థం కాక వాళ్ళను రోడ్డు మీద వదిలిపెడతారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చనిపోయి అనాథలు అవుతున్నారు, ఏం చేద్దాం మేడం అని చెప్పి ఆశ్రమం వాళ్ళు చెప్తూ ఉంటారు. మేడం నేను వెళ్ళి మా వార్డెన్ గారిని పిలుచుకొస్తాను, మీరు వెయిట్ చేయండి అని చెప్పి ఆశ్రమం వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇక అప్పుడు అవని ఏడుస్తూ ఉంటుంది. అవని ఆ కళ్ళ వెంట నీళ్ళు ఏంటి అని శ్రీకర్ అడుగుతుంటాడు. ఆశ్రమం పిల్లలు ఇంత బాధను అనుభవిస్తారా బావా? బిడ్డ కూడా ఇలాంటి ఆశ్రమంలోనే ఉండుంటే ఇన్ని కష్టాలు అనుభవిస్తుందంటావా? ఎన్నిసార్లు నిద్రలో లేచి అమ్మ అని అరిచి ఉంటుంది, నా అమ్మ నాన్నలు ఉంటే ఎంత బాగుండని ఎన్నిసార్లు తలుచుకుని ఉంటుంది అని అవని బాధపడుతూ ఉంటుంది. అవని మనం ఏ తప్పు చేయలేదు, మనకు అంతా మంచి జరుగుతుంది, బిడ్డ ఎక్కడున్నా మంచిగానే ఉంటుంది, నువ్వు బాధపడకని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు. మేడం మా వార్డెన్ వచ్చారు అని చెప్పి ఆశ్రమం వాళ్ళు చెప్తూ ఉంటే నమస్తే మేడం, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారు అని వార్డెన్ అడుగుతూ ఉంటుంది. 2019 జనవరి 19న మాకు ఆడపిల్ల జన్మించింది, మాకు తెలియకుండానే బిడ్డ మాకు దూరమైంది, ఆ టైంలో మీ ఆశ్రమంకి ఎవరైనా ఆడపిల్లలు వచ్చారేమో ఒకసారి చూసి చెప్తారా అని శ్రీకర్ వార్డెన్ని అడుగుతుంటాడు. మా దగ్గరకు పసికందులు కానీ నెల నిండిన పిల్లలు కానీ ఇప్పటి వరకు రాలేదండి, పెద్దయిన తర్వాతే వచ్చారు, మీరు వేరే ఆశ్రమంలో ప్రయత్నించి చూడండి అని చెప్పి వార్డెన్ చెప్తూ ఉంటుంది. బావా వాళ్ళకి అమౌంట్ ఇవ్వు అని అవని చెప్పడంతో శ్రీకర్ చెక్ రాసి నీ చేతులతోనే ఇవ్వు అవని అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ డబ్బు ఆశ్రమం మెయింటెనెన్స్కి ఉంచండి అని చెప్పి అవని వార్డెన్కి చెక్ ఇస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, పిల్లలు ఇలా రండి అని చెప్పి వార్డెన్ పిలవడంతో పిల్లలంతా కూడా అవని శ్రీకర్ దగ్గరికి వస్తారు. బాయ్ పిల్లలు అని అవని శ్రీకర్ చెప్తూ ఉంటే మేడం మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని పిల్లలు అడుగుతుంటారు. పాప మా నుంచి దూరమైంది, పాపను వెతుక్కుంటూ వచ్చామని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మా కోసం ఇప్పటివరకు ఎవరూ రాలేదు, మీ పాప ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు అని పిల్లలు చెప్తూ ఉంటారు. మీ పాప ఎక్కడున్నా కూడా త్వరగా మిమ్మల్ని చేరుకోవాలని మేము కోరుకుంటున్నామని పిల్లలు చెప్తూ ఉంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు, మీరు అన్నట్టుగానే పాప త్వరగా దగ్గరికి చేరుకోవాలని అవని చెప్తుంది. సరే పిల్లలు మేము వెళ్ళొస్తామని అవని శ్రీకర్ అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక శౌర్య తన ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్షయ శౌర్య దగ్గరికి వెళ్ళి శౌర్య నేను కూడా మీతో రచ్చ అని అడుగుతూ ఉంటుంది. నువ్వు మాతో ఆడటానికి వీల్లేదని శౌర్య చెప్తూ ఉంటుంది. అదేంటి శౌర్య, అమ్మాయి మీ ఇంట్లో అమ్మాయే కదా, మనతో ఆడనే వచ్చు కదా అని శౌర్య ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. అది మా ఇంట్లో ఉంటే మా ఇంటి మనిషి అవుతుందా ఏంటి, మా ఇంట్లో పనమ్మాయి అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. పనమ్మాయి ఏంట్రా, ఏ అక్షయ నీ జీతం ఎంత అని చెప్పి శౌర్య ఫ్రెండ్స్ అడుగుతుంటారు. దానికి తిండి పెట్టడమే దండగా, ఇంట్లో ఉండడమే దండగా, అలాంటిది జీతం కూడానా, పో ఇక్కడి నుంచి మాతో ఆడొద్దు అని శౌర్య చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటుంది. ఇక శౌర్య వాళ్ళు ఆడుకుంటూ ఉంటే
బాల్ అక్షయ్ వరకు వస్తుంది. బాల్ ఎక్కడికి పోయింది అని శౌర్య వాళ్ళు అడుగుతుంటే ఇదిగో ఈ చెట్టు దగ్గరే ఉంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి శౌర్య ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి బాల్ తీసుకురావడం కోసం వస్తాడు. ఇక అప్పుడే ఒక పాము వచ్చి ఆ అబ్బాయిని కాటు వేస్తుంది. ఇక అక్కడికక్కడే ఆ అబ్బాయి స్పృహ కోల్పోయి నోట్లోంచి నురగలు వస్తూ ఉంటాయి. ఇక అప్పుడే పెద్దరాజు వచ్చి ఏమైంది అని అడుగుతుంటాడు. పాము కరిచింది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి అంకుల్ ఆంటీని పిలుచుకొస్తానని చెప్పి శౌర్య ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి వెళ్ళి పాము కరిచిన అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకొస్తాడు. అయ్యో బాబు ఏమైందిరా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు. ఏమైంది అని అడుగుతూ ఉంటారు. ఈ శౌర్యను మేము ఆటాడించుకోలేదని చెప్పి చెట్టు కింద పాము ఉన్న విషయం తెలిసి కూడా ఈ అక్షయ బాల్ ఇక్కడే ఉందని చెప్పి మీ బాబుని పిలిచిందంటే ఆ పాము మీ బాబును కరిచిందంటే మేము ఆటాడించుకోలేదని కోపంతోనే ఈ అక్షయ్ ఇదంతా చేసింది అని శౌర్య చెప్తూ ఉంటుంది. కొడుకు చావు చూడాలనుకుంటావా, ఎందుకు కొడుకంటే అంత కోపం అని ఆ అబ్బాయి వాళ్ళ తల్లి ఏడుస్తూ ఉంటుంది. అక్షయ్ అలాంటిది కాదండి, అపార్థం చేసుకోకండి, ముందు ఆటోని పిలవండి అని చెప్పి పెద్దరాజు చెప్తాడు. నేను వెళ్ళి ఆటో తీసుకొస్తానని ఆ బాబు వాళ్ళ నాన్న బయటికి వెళ్తాడు. విషయానికి విరుగుడు నేను ఇస్తానని అక్షయ్ పక్కకు వెళ్తుంది. ఇక అప్పుడే ఆ బాబు వాళ్ళ నాన్న వచ్చి బాబుని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఏంటండి ఆటో దొరికిందా అని పెద్దరాజు అడుగుతుంటాడు. ఆటో దొరకలేదండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ పాప మీద నమ్మకం పెట్టుకుంటే ఎలా అండి, అర్జెంటుగా అంబులెన్స్ కన్నా ఫోన్ చేయండి అని బాబు వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది.